హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు అయితే మరి నేను మా తెలంగాణ పచ్చిపులుసు పాతకాల పచ్చిపులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఉల్లిపాయలు సరిపడా చింతపండు, 2 టమాటాలు, సరిపడా పచ్చిమిరపకాయలు కట్ చేసిన పచ్చిపులుసు కట్ చేసిన ముక్కలన్నీ ఒక దగ్గర వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం బాగా ఇవి కొంచెం పిసకాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టాలి. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఇట్లా కొంచెం పిసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకొని చింతపులుసు పోసుకోవాలి. తెలంగాణ పచ్చిపులుసు పాతకాల పచ్చిపులుసు రెడీ అండి. తాలింపు పెట్టిన లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సరిపడా ఉప్పు వేసాను. చూడండి ఎంత బాగుంది. దీని కాంబినేషను చికెన్ ఫ్రై చేసుకొని ఈ చారు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.